నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. ప్రకృతి మనకి అందించిన అనేకమైన అద్భుతాల్లో పంచభూతాలలో ద్వారా మనకి ఎన్నెన్నో మహాద్భుతాలన్నీ మానవాళికి జనజీవనానికి అందించిందండి. ఈ నేపథ్యంలో నేను విశాఖపట్నం ఎక్కడున్నాను, సరిగ్గా సబ్మెరైన్ బ్యాక్ సైడ్ ఉన్నాను. అది మన టూపీ కనపడుతుంది కదా, ఆ సబ్మెరైన్ బ్యాక్ సైడ్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రాళ్ళు అంటే ఈ సువిశాల ప్రపంచంలో సుమారుగా 70% వాటర్తో నిండుందట. మిగిలిన 30% అండి భూమి. కానీ ఈ వాటర్ని చూసారా, ఈ వాటరు అప్పటికప్పుడు అంటే ప్రకృతి మాయ అనుకుంటుంది. పైకి ఇప్పుడు ఈ వాటర్ లెవెల్ని చూసారా, ఆ పైకి ఆ మనుషులు ఇంచుమించు ఒక్కొక్కసారి అంతవరకు హైట్లో వేసిపోతుంది. ఒక్కొక్కసారి చూడండి ఎంత లోతుకి వెళ్ళిపోయిందో. అంటే ఇది డైలీ మేము ఈ ఏరియాలో వాకింగ్ కానీ నడుస్తుంటాం కాబట్టి నాకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అంటే ఒకటేంటండి, మనం ప్రకృతిని ఆరాధించే మనస్తత్వం ఉంటే ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా మనకి చాలా అద్భుతంగా అబ్బురంగా అనిపిస్తాయి. ఒకటి చూడండి, ఈ రాతి అక్కడ చూడండి, అక్కడ డైరెక్ట్గా రాళ్ళు అవి. ఇక నీటి తాకేసరికి చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా ప్రకృతి రమణీయత అంతా ఇక్కడే ఉంది. ఈ నాచు మొక్కలు మనం సాధారణంగా అంటే మనం బయట కనపడవి. ఇవి నీరు కానీ మనకి దరి చేరితేనే, అంటే నీరు దీన్ని తగలాలన్నమాట. తగిలితేనే ఈ యొక్క మొక్కల యొక్క అందం కనపడుతుంది. కాకపోతే దీంట్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయట. మన ఏదో మీలాంటి వారి పెద్దలు చెప్పింది, ఈ ఔషధ గుణాలు ఈ నాచు నుండి మెడిసిన్స్ ఏవో తయారు చేస్తారంటండి. నాకైతే తెలీదు, మరి మీలాంటి వారికి తెలిస్తే అందరికీ షేర్ చేయండి. ఓకేనా? హర హర మహాదేవ్. శంభో.